గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తిరే పౌత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 29వ రోజు పారాయణం 29వ అధ్యాయము. మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లా నేను దిలీప మహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికి ఒక కుమారుడు కలగను. ఆ కుమారుడు విద్యావంతుడే. దేశాటనం చేయదలిచి తల్లిదండ్రులను అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరను. మాఘమాస ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానం చేయవలనని తలచెను. అతడచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచు 3 సంవత్సరాలు ఉండెను. శ్రీమన్నారాయణ దయను పొందుటకే స్నానం చేయవలనని సంకల్పం కలిగెను. అతడు శ్రీమన్నారాయణ ఉద్దేశించి తపం చేయ ఆరంభించెను. కుత్సుని పుత్రుడగుడిచే కౌత్సుడై తపమాచరించుచుండగా లేళ్లు కుమ్ములతో రాపిడి పెట్టినని కదలకపోవటచే వానికి మృగశృంగుడు అను పేరు వచ్చినది. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమైనను. మృగశృంగుడు శ్రీహరిని చూసి ఆనంద పరవశుడై పెక్కు రీతులు స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్ల నేను నాయన, నీవు అనేక పర్యాయములు మాఘస్నానం చేసి విడువక చేసిన అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకోమనెను. మృగశృంగుడు, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందులో కృతజ్ఞును. ఇట్టి నీ అనుగ్రహమును పొందిన తర్వాత నాకు మరే విధమైన కోరిక కలుగట్లేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలనని కోరెను. శ్రీమన్నారాయణుడు వాని ప్రార్థన అంగీకరించి అంతర్ధానం పొందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వారి తల్లిదండ్రులు వానికి వివాహం చేయ నిశ్చయించిరి. కౌత్సుడును వారి అభిప్రాయమునకు అంగీకరించెను. అనుకూలత గల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామమోక్షములను పురుషార్థము 4 సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహం ఆడవలనని భార్యకు ఉండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడును ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికి ఒక కుమార్తె కలడు. ఆమె పేరు సుశీల. ఆమెకు పేరుకి తగినట్టే ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహం చేసుకోవాలని తలచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాలతో కలిసి నదీ స్నానంకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాలు బద్రి పారిపోవచ్చు గట్టులేని నేలబారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్త విని దుఃఖించెను. చనిపోయిన 3 బ్రతికింపవలని నిశ్చయించుకొనెను. వారి తండ్రులకు ఆ శరీరమును లక్షింపమని చెప్పెను. సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి దారానిమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వాని కొంతసేపు చూసెను. తటాలన వాడిని ఎదుట తల వంచెను. వాని తొండముతో తన మీదకి ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణ స్మరించుచు దానిపై నీటిని చిలికెను. 2 చేతులతో దాన్ని స్పృశించిన వెంటనే ఆ ఏనుగు తన రూపమును వీడి దివ్య రూపమును పొందెను. శాప విమోచన కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞత తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవలనని మరల నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపం చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమై వరము ఇత్తును కోరుకోమను. మృగశృంగుడు యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణమును చెందిన 3 కన్యలను బ్రతికింపమని కోరిన యముడు వారిని పరోపకార బుద్ధికి మెచ్చుకొని అడిగిన వరమునిచ్చి అంతర్ధానం చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముడి దయ వలన సుశీల ఆమె 2 మిత్రురాళ్ళు బతికిరి. వారిని చూసి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీలమున్నగు వారు నిద్రను లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమున చూసిన విశేషములు ఇట్లా చెప్పిరి. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షించబడును. భయంకరములైన పాపములు చేసిన వారు కఠినంగా శిక్షించబడురు. పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుపస్తంభములను కౌగిలించుకొనవలెను. మరుగుచున్న నూనెలో పాపం చేసిన వాడిని పడివేయుదురు. తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టెదురు. ఎర్రగా కాల్చిన వాటితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులు ఉన్న చోట పడివేయుదురు అని చెప్పిరు. వారు చెప్పిన మాటలు విన్న వారందరూ భయపడ్డారు. అప్పుడు సుశీలమున్నగు వాళ్ళు భయపడొద్దు, మాఘస్నానం చేసిన ఇష్టదేవను పూజించి యథాశక్తి దానము జపము మున్నగు చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము.
మాఘస్నానం వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములు పొందవచ్చునని చెప్పి మిగిలిన వారికి ధైర్యం చెప్పింది. ఇట్లా పలుకుచున్న వశిష్ఠ మహర్షి దిలీపుడు, గురువర్య, భూలోకమున యమలోకమును గల దూరం ఎంత, చనిపోయిన వాళ్ళు మళ్ళా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యం కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘమాస స్నానమును సుశీలమున్నగు వారు అనేక మాలు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము కౌత్సుడు చేసిన తప ప్రభావం వలన వారి ఈ విధంగా కాపాడినని సమాధానం చెప్పి, నాయన, ఇట్టిదే మరొక విషయం గలదు, వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానం మొదలగు పుణ్యప్రదములకు కార్యములన్నింటినీ చేసినవాడు. యముడొకనాడు తన బట్టలను చూసి పుష్కరుని తీసుకొని రండని పలకగా యమభట్లు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడు తీసుకొని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడని పేరు గల మరొకరినని. భటులు పాపాత్ముడకు పుష్కరుని తీసుకొని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడును తన భటులను చేసిన పొరపాటునకు భటులను మందలించి క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకం దించి రండని భటులను ఆజ్ఞాపించెను. పుష్కరుడు యమలోకమును చూచుటకు యమును అనుమతి కోరెను. యముడు అందులకు అంగీకరించెను. భయంకరములకు శిక్షలు అనుభవించిన వారిని చూసి ఇతడు భయపడను. భయం పోవుటకై హరినామ భజనము చేసెను. ఇటు భజనమును వినుటిచే పాపాత్మల పాపములు తగ్గి వారి శిక్షలను తగ్గిసాగినవి. పుష్కరుడు నరకమును చూచిచ్చే మరింత జ్ఞానవంతుడైనను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారు ఇంకా ఎందరో ఉన్నారు వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటన చేసిన మాఘస్నానములు తపములు చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణం చెందిన సుశీల మున్నగ వాణ్ణి యముని అనుగ్రహం పొంది బ్రతికించెను. ప్రయోజకుడైన నలుగురిని మెచ్చిరి. ఇటు కుమారునకు వివాహం చేయవలనని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలను వివాహం ఆడదని తల్లిదండ్రులతో చెప్పగా వారును సంతోషంతో అంగీకరించిరి. శుభముహూర్తంలో సుశీల మృగశృంగులకు వివాహం మహావైభవంగా జరప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాలిద్దరూను మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తంనే వివాహం చేసుకోమనిసిందిగా కోరిరి. మృగశృంగుడు అందుకు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెళ్లాడుతా శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం కాదు. దశరథునికి భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? అది ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరం మునులకెందుకు అని వాదించిరి. ప్రాణదానం చేసిన వానికి భార్యలమై కృతజ్ఞత చూపు అవకాశం ఇమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలును వారి అభిప్రాయంను బలపరిచిరి. చివరికి మృగశృంగుడును సుశీలతో పాటు వారిద్దరిని వివాహం ఆడను. కథను వించున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధముల్లో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణి కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయి వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండుటకై కన్యనిచ్చి చేయి వివాహము దైవ వివాహమంతురు. పెళ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహము ఆర్ష వివాహము అందురు. ధర్మం కొరకు కలిసి ఉండుదని చేయి వివాహము ప్రాజాపత్య వివాహమనుదురు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహమును ఆసురరమణి వివాహమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అని అందరు. బలవంతంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకుని వివాహమును రాక్షస వివాహమును ఒసంగి మోసగించి చేసుకొని వివాహమును పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రత లక్ష్యములు దిలీపుడు కోరగా వానిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మళ్ళా ఇట్ల కథ కొనసాగించెను. మృగశృంగుడు 3 భార్యలతో కలిసి సుఖముగా ఉండెను. గృహస్థుని ధర్మములు పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుణ్ణి పొందెను. ఉత్తమ లక్షణమును గల వానికి మృకండు అని పేరు పెట్టెను. మృకండును బంధువులకు ఆనందం కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం కావించి గురుకులమునకు పంపెను. మృకండును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతోనూ తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడే అందరిలో అన్నిటా మిన్నై విద్యలన్నిటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహం కావించెను. మృగశృంగునికి మిగిలిన 2 భార్యలును పుత్రులను కనిరి. వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికి వివాహములు చేసెను.
ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మానలేదు, ఇష్టదేవత అర్చన వీడలేదు, దానములను మానవ యథాశక్తిగా చేయుచుండెను, తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను సర్వలాభములను పొందెను, మనుమలను కూడా పొందెను. ఈ విధంగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి పొంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను, ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతై మోసి గృహమునందే ఏ అశాంతి లేకుండా చూచుచుండెను. ఆయనను ఒక విచారం పీడించుచుండెను. అది ఎట్టిదనగా తాను వివాహం ఆడి చాలా కాలం గడిచిన సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోచుండెను. అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసెను, కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపంలో హరించుటే కాక మనసునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీని విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి గాన నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్ళుదును అని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సంసిద్ధుడై బయలుదేరను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమికీటకాదుల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీక్షేత్రం చేరాడు. కాశీ పట్టణాన్ని ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాధికాదులు నిర్వహించుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించినని అనుకొనెను. తాను కైలాసం ఉందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగంను ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానం అందే గడపనించెను. ఒక దినమున మృకండు ముగ్గురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేదు కదా. అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణాలు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు గావించి మాతృ-రుణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంతకాలం నాకు సంతానం కలగనందునచే కాశీ క్షేత్రం వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్యాసమేతుడే విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి మృకండు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగింది. పరమేశ్వరు అనేక విధాలుగా స్తుతించి, పరమేశ్వరుడు మహాముని, మీ భక్తికి ఎంతో సంతోషించాము. మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించింది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరిక తీర్చగా వచ్చాము. కానీ మీ అభీష్టం ఎరిగింపుడని పలికెను. అంత మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యొక్క పత్ని లభించినందువలన నేను మిమ్మల్ని ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారాన్ని అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కుంగి కృషించుచున్నాను. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానమును ప్రసాదించమని వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపన ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమ, నీ అభీష్టం నెరవేరగలదు. కానీ ఒక నియమం ఉన్నది. బతుకున్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావాలనా లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావాలనా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యం కలిగిన. పరమశివుని మాటలకు ఆలోచన పడవలసి వచ్చింది. కొంత తడవాగి, హే మహీధర, హే శశిధర, నన్ను పరీక్షింపనంచితివా? నాకు జ్ఞానోదయమైంది. మొదలు నేటి వరకు మీ ధ్యానముచే సలుపుచు సేవించుచున్న నాకేమియో చెప్పవలనో తోచుకున్నది. అయినను కాలకాలమున వైధవ్యంతో కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడకు పుత్రరత్నమునే ప్రసాదింపమని నుడివెను. అట్లనే అగుగా కాని వరమిచ్చి త్రిశూలధారి పార్వతి సమేతంగా అంతర్ధానమైన పరమేశ్వరానుగ్రహం వలన
మృకండుని భార్యగు మరుద్భతి ఒక శుభముహూర్తమున పుత్రుణ్ణి గనెను. మృకండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషసత్తములు ఆ బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును ఋషి సత్తముడగును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును బడసి ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. 29వ అధ్యాయము 29వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.